దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజితం అనాథప్రేత సంస్కార అశ్వమేధ సమంయుతం అన్నాడు వ్యాసులు భారతంలో. స్వయంగా వాసుడు చెప్పాడు. మనం అనుకున్నవి జరగనప్పుడు ఏదో కర్మ ఫలితం అడ్డొస్తోందని గ్రహించుకుని దాన్ని బట్టి మనం పేదవారికి, నేను అనుకున్న పని అయితే పేదవారికి 10,000 రూపాయలు దానం చేస్తానని మొక్కుకోవాలట. దానం ఇచ్చేటప్పుడు మనకంట ఉన్న వాళ్ళకి దానం ఇవ్వడం కాదు, మనకంట లేని వాళ్ళకి, పేదవాళ్ళకి దానం ఇవ్వాలి. దానిలో కుల వర్గ విచక్షణ లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు పేదవారికి. దానం 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 అంత గొప్పది. అలాగే ఎక్కడో తిరుపతికి వెళ్ళాలి అని మోజుపడుతూ ఉంటాం, కాశీ వెళ్ళాలని మోజుపడుతూ ఉంటాం. అలా కాదుట. దగ్గరలో ఉన్న శివాలయాలు, పాతపడి ఉన్న శివాలయాలు, ధూప దీప నైవేద్యాలు లేని శివాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటికి వెళ్ళి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలకి ఏదైనా ఇస్తే పుణ్యంట. అలాగే అనాథ ప్రేత సంస్కారం చేస్తే చాలా మంచిదట. అనాథ ప్రేత సంస్కారం ఏదో యాక్సిడెంట్ అయ్యింది, దురదృష్టం కొద్దీ ఎవరూ లేరు, దహన సంస్కారం చేయాలి. అటువంటి దహన సంస్కారాల్లో పాల్గొన్నా చేసినా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యంట. స్వయంగా వ్యాసుడు భారతంలో చెప్పిన మాట ఇది. దానం చేయడానికి మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదు, అంటే అర్హత లేనివాడికి ఇచ్చేసేయడమే మనం. అలా చేసుకుంటే దాన ధర్మాలు మనని మనం ఉద్ధరించుకున్నట్లే.